ఏడు మాయా చికెన్ తీసుకొచ్చావు, ఏం చేయబోతున్నావు ఏంటి? చెప్పు మామ, ఏం చేయమంటావు ఈ చికెన్ తోటి? చికెన్ పకోడీ చేయి మాయా. ఎప్పుడు చికెన్ పకోడీ లేడు కానీ రెస్టారెంట్ స్టైల్లో చేసే పెప్పర్ చికెన్ చేస్తాను చూడు. ఒరే ఆ పేపర్ చికెన్లు అట్ట చికెన్లు నాకు ఎందుకురా, చికెన్ పకోడీ చేయొచ్చు కదా. పేపర్ చికెన్ అట్ట చికెన్ కాదు, పెప్పర్ చికెన్, నల్ల మిరియాల చికెన్. ఇదేంట్రో ఈ పేరు కొత్తగా ఉంది. కొత్తగా ఏం లేదు కానీ నువ్వు అడిగిన చికెన్ పకోడీలానే ఉంటది, కాకపోతే కొంచెం మారుద్ది. రెస్టారెంట్లో చేస్తారులే. ఏందో విచిత్రమైన పేరు పెట్టి అమ్మి పారదొప్పుతున్నారు కదరా. సర్లే కానీ ఎలా చేయాలో మన వేరు కొంచెం చూపించు. ఏముంది మయ్య, శుభ్రంగా కడుక్కున్న చికెన్లోని కొత్తిమీర పచ్చిమిరపకాయలు కొండేసి, సరిపడినంత ఉప్పేసి, సరిపడినంత కారం వేసి, కార్న్ఫ్లోరు, మైదా, శనగపిండి, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి, ఒక గుడ్డు, నిమ్మకాయ బద్ద, బిస్కెట్ ఈ పిసికిడాలేట్రా బాబు దరిద్రంగా, సరిగ్గా చెప్పురా. ఏటి మయ్య సరికి చెప్పడం ఏంటి, ఒకసారి వీడియో చూడు నీకే అర్థమవుతుంది. ఏటరా బాబు ఏటేటో చేస్తున్నావు, ఎలా ఉంటది ఏటో చూస్తే ఏది తెలుస్తుంది మయ్య, తింటే కదా తెలుస్తుంది. ఒక పావు గంట ఆగు, ఇలా కలుపుకొని ఒక పావు గంట పక్కన వేడేసుకుందాం. ఆ తర్వాత నూనె వేడెక్కింది అనుకో, వేసుకొని వేడివేడిగా పకోడీలు తినేద్దాం. అదే పెప్పర్ చికెన్ తినేద్దాం. ఇదిగోండి వ్యూవర్స్ చూస్తున్నారు కదా, మీరు కూడా చూస్తే తెలియదంట, తింటే తెలుస్తుందంట. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మయ్య నూనె అయితే రెడీగా ఉంది, ఇందులో ఒక్కొక్క పీస్ వేసేస్తాను. నువ్వైతే రెడీగా ఉండి తినడానికి. తిన్న తర్వాత ఎలా ఉందో చెప్పు. నువ్వు ముందు ఎయిరా, తిన్న తర్వాత చెప్తానులే ఎలా ఉంటది ఏటో. చికెన్ పకోడీ ఎయిరా అంటే పేపర్ చికెన్ అన్నాం, అదే పెప్పర్ చికెన్ అన్నాం. ఇది కానీ బాగోపోవాలి, నేను కాదు మన వీడియోస్ చూస్తున్న జనాలు అంటారు నీకు కామెంట్లో. ఇదిగో మయ్య రెడీగా అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మొక్క మనకి క్రిస్పీగా కనబడుతుంది, అదే గట్టిగా కనబడుతుంది. వెంటనే ప్లేట్లో పక్కకు తీసుకొని దాంట్లో 4 ఉల్లిపాయలు వేసుకొని నవ్వులు తింటుంటే అబ్బబ్బా భలేగా ఉంటుందండి. ఇదిగో మయ్య పెప్పర్ చికెన్ రెడీ. ఇప్పుడు తిని టేస్ట్ ఎలాగుందో చెప్పు. ఇదే నల్లగా ఉంది, అదే నా చికెన్ పకోడీ అయితే ఎర్రగా ఉండేది. మయ్య బయట అమ్మే చికెన్ పకోడీలోని కలర్ వేస్తారు మయ్య, ఇంట్లో కూడా ఎందుకు? నీ ఆరోగ్యం నాకు ముఖ్యం, అందుకే కలర్ వేయకుండా చేశాను. ముందు తిని చూడు మయ్య. సరేలే తింటానులే ఇటీవు. అరే మొక్క మాత్రం భలే ఉడికిందిరా. సరే తిని చూస్తా నాకు. అబ్బాబ్బా ఏమనుకున్నా కానీ కమ్మగా ఉందిరా, మీరు కూడా ట్రై చేయండి.